అదేంటంటే మీ సమస్యను మీరు కాదు, దేవుడే మీ పక్షమున ఉండి యుద్ధం చేయబోతున్నాడు. ఇది ఈరోజు టాపిక్ అండి. చాలాసార్లు మన సమస్యలను మనమే జయించాలని, లేకపోతే ఎవరో ఒకరు మనుషుల యొక్క సపోర్ట్‌తోనో, లేకపోతే మనకున్నటువంటి డబ్బుతోనో, లేకపోతే మనకున్నటువంటి పలుకుబడితోనో, కొన్ని రిఫరెన్సెస్‌తోనో మనము జయించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎన్నోసార్లు అలా ప్రయత్నించి ఓడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మన లైఫ్‌లో. ఇది నేను చేయగలను, లేకపోతే ఈ యొక్క అనారోగ్యానికి ఇంత డబ్బు ఉంటే నాకు చాలు, ఈ యొక్క డబ్బుతో నేను ఈ యొక్క అనారోగ్యాన్ని జయించగలుగుతాను, లేకపోతే ఈ యొక్క వ్యక్తి రిఫరెన్స్ నాకుంటే చాలు, నేను ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతాను, తర్వాత ఈ ఈ యొక్క పర్టిక్యులర్ ఇది నాకు ఈ సామర్థ్యం నాకుంటే చాలు, నా వైవాహిక జీవితంలో నేను ఆశీర్వదించబడతాను, నాకు పిల్లలు కలుగుతారు. ఈ విధంగా మనుష్యుడు ప్రతి వ్యక్తి కూడా వారు ఏదో ఒక సామర్థ్యాన్ని వాళ్ళు ఇది నాకుంటే చాలు, ఇది నాకుంటే చాలు, ఈ బలం నాకుంటే చాలు, ఇంత డబ్బు ఉంటే చాలు, నేను ఏదో ఒకటి చేయగలుగుతాను అని అనుకుంటారు. అవి లేనప్పుడు ఏమవుతుందంటే, మనం అనుకున్నది జరగనప్పుడు ఏమవుతుందంటే మనం వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇది లేదు కాబట్టే, ఇంత డబ్బు నా దగ్గర లేదు కాబట్టే నేను ఇది చేయలేకపోయాను, నాకు ఈ అనారోగ్యం తగ్గట్లా, నాకు ఈ ఉద్యోగం రావట్లా, నేను వైవాహిక జీవితంలో ముందుకి కొనసాగలేకపోతున్నాను, నాకు ఆశీర్వాదం లేదు, నాకు పిల్లలు కలగట్లేదు, నేను వ్యాపారంలో లాభాలు పొందుకోలేకపోతున్నా అని అనుకుంటారు. అవునా అండి? ఇది సర్వసాధారణం. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఇలా ఉంటుంది. కొన్ని ఉంటేనే కొన్ని జరుగుతాయి అనేటువంటి ఫీలింగ్‌లో ఉంటారు చాలామంది. అయితే దేవుడు ఎవరైతే ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, మనము క్రీస్తుని నమ్మిన తర్వాత క్రైస్తవ్యంలో మనం నడుస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్నప్పుడు మన శక్తి బలాల మీదో, లేకపోతే మన యొక్క తాహత మీదో, మన యొక్క బాహుబలం మీదో, మన శక్తి మీదో కాదు కానీ మనము దేవుడి మీద ఆధారపడాలి అనేది పరిశుద్ధ గ్రంథము అయినటువంటి బైబిల్ మనకి సెలవిస్తుంది. నీవు ఆధారపడవలసింది నీ చదువు మీదో, నీ తెలివితేటల మీదో, నీ యొక్క అందచందాల మీదో, నీ యొక్క అధికారము పలుకుబడి మీదో, మనుషుల యొక్క రిఫరెన్స్ మీదో కాదు. అవి పెట్టుకుని నువ్వు పోరాడద్దు, అవి పెట్టుకుని నువ్వు నీ సమస్యలతో నువ్వు యుద్ధం చేయొద్దు. కానీ నేను నీతో ఉన్నాను, నేనే నీ యొక్క సమస్యలకు జయించుటకు శక్తినిచ్చే దేవుడిని అని చెప్పి దేవుడు మనతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు మన యొక్క జీవితాల్లో. కొన్నిసార్లు మనకు అది తెలియచేయడానికి అని చెప్పి, ఆయనే మీ యొక్క జీవితాల్లో ఆ సమస్యను క్లియర్ చేయడానికి, ఆయనే మీతో ఉన్నాడు అని చెప్పడానికి కొన్నిసార్లు మనము ఏదైతే ఇది నాకు ఉంది అని మనం అనుకునే భ్రమలో ఉంటామో అవన్నీ మన నుండి తీసేస్తాడండి. అర్థమవుతుందని నేను మీకు చెప్పేది. మనం ఏదైతే నాకు ఇది ఉంది కాబట్టి నేను చేయగలను అని మనం ఏదైతే మన బలం, మన యొక్క బలము, కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి ఆ ఒక చదువు తెలివితేటలు ఉంటాయి, కొంతమందికి జ్ఞానం ఉంటుంది. అది ఏదైతే నాకు మనుషులు ఉన్నారని, ఇల్లు ఉందని, పలుకుబడి ఉందని, బంధు బలగం ఉందని మనం ఏదైతే ఉంది అని అనుకుంటామో, కొన్నిసార్లు అవన్నీ కాదు నాయన, నేనే నీకు చేయగలుగుతాను, నా ద్వారానే నీకు ఆ సమస్యను నువ్వు జయించగలుగుతావు అని చెప్పే ప్రయత్నంలో ప్రభువారు కొన్నిటిని మన నుండి దూరం చేస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు నేను క్లియర్గా ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒక వ్యక్తి గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి. బైబిల్లో ఆయన పేరు గిద్యోను అనేటువంటి వ్యక్తి గురించి బహుశా మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ గిద్యోను అనే ఈ వ్యక్తి చాలా పిరికివాడు. ఈయన ఒక చోట గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎవరికి కనపడకుండా ఎంతో మరి దాగి ఉంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తాడు. మరి అటువంటి సమయంలో దేవాది దేవుడు ఆయన వద్దకు వచ్చి ఒకరోజు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తారు. పిలిచినప్పుడు ఈయన ఇంటర్నల్గా ఈయనకున్నటువంటి అంతరంగంగా ఈయనకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే, నేను బలాఢ్యుడిని ఏంటి, నేను బలం కలిగినటువంటి వ్యక్తిని ఏంటి, నేను పిరికివాణ్ణి, నేను భయస్థుణ్ణి, నేను
గొప్ప కార్యాలు నేను చేయలేను, నన్నెందుకు దేవుడు ఇలాగ పిలుస్తున్నాడు అని చెప్పి నాకు అర్థం కాదు. అర్థం కానప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి మిద్యానీయులతో యుద్ధం చేయాలి, ఆ ఒక్క దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా నువ్వే నిలబడాలి నా తరపున అని అన్నప్పుడు ఈయనకు అర్థం కాదు, ఎందుకు నన్ను దేవుడు ఇలా వెళ్ళమంటున్నాడు అనేది ఈయనకు తెలియదు. అయితే కొన్ని సూచనలు అడుగుతాడు, ఆ సూచనలన్నీ దేవుడు చేస్తాడు. చేసిన తర్వాత ఆ నిరూపణ అన్నీ అయిన తర్వాత, సరే దేవుడు నిజంగానే నన్ను ఎన్నుకున్నాడు, ఈ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి నేనే నిలబడాలి అని ఇక ధైర్యం చేసి ఆయన ముందుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక పరీక్ష ఆయనకి ఎదురవుతుంది. ఏంటంటే మరి మిద్యానీయులతో యుద్ధం చేయడానికి గొప్ప సైన్యము గిద్యోనుకు కావాలి. ఆల్రెడీ ఇజ్రాయేలీల్లో 30,000 మంది మరి గిద్యోను వెనకాల ఉంటారండి. 30,000 మంది ఉంటారు. అయితే ఈ 30,000 మందిని చూసుకుని గిద్యోను అనుకుంటాడు, ఆహా నాకు 30,000 మంది సైన్యం ఉంది, ఎంత గొప్ప సమూహం ఉంది, దేవుడు నాకు యుద్ధం చేయమని వెళ్ళమన్నాడు కాబట్టి నేను ఈ 30,000 మందితో కలిసి వెళ్ళి ఖచ్చితంగా మరి మిద్యానీయుల్ని పడగొడతాను, మరి వాళ్ళని కైవసం చేసుకుంటాను, ఈరోజు యుద్ధంలో మేము గెలుస్తాము అనేటువంటి ఒక ధైర్యంతో ఉంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువారు ఏం చేస్తారంటే ఒక మాట చెప్తారు. ఏమంటారు, ఎవరైతే యుద్ధం చేయడానికి భయపడతారో వణుకుతారో అట్లాంటి వాళ్ళు దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అని చెప్పినప్పుడు ఆ 30,000 మందిలో 20,000 మంది వెనక్కి వెళ్ళిపోతారండి. మేము చేయలేము, మాకు భయము, యుద్ధం చేయాలంటే మాకు భయము, మేము ఉండలేము అని చెప్పినప్పుడు 20,000 మందిలో 10,000 మంది మాత్రమే గిద్యోనికి మిగులుతారు. హల్లెలూయా. ఒక్కసారి మనము ఆ మాటలు చదువుదామండి. చదువుకుని ఇంకొంచెం ముందుకెళ్దాం ఈ సందేశంలో. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు. నా బలము నా బాహుబలము వల్ల నేను రక్షణ వస్తుందేమో అని మీరు అతిశయిస్తారేమో, కాబట్టి ఎవరైతే భయపడి వణుకుతున్నారో వాళ్ళు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి అని ప్రకటించమని గిద్యోనుతో చెప్పినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంటండి? 22,000 మంది అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఆయనకున్నటువంటి 30,000లో 22,000 మంది వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర కేవలం ఒక 8,000 మంది ఉన్నారు. అవునండి. ఆ 8,000 మందికి మళ్ళా ప్రభువు వారు ఒక టెస్ట్ పెడతారు. ఏంటి, వాళ్ళని వెళ్ళి ఒక నది దగ్గరికి వెళ్ళి వాళ్ళని నీళ్లు తాగమని చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నీళ్లు తాగుతారు. ఒకళ్ళు దోసిల్లో పట్టుకొని మరి చేతికి అందించుకొని వాటర్ ఆ నాలికతో తాగుతారు. మరి కొంతమంది కుక్క వలె కింద గతికి తాగుతూ ఉంటారంట. సో అలా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తాగుతున్నప్పుడు దేవుడు వాళ్ళల్లో నుంచి ఎవరైతే దోశలు పట్టుకొని తీసుకుని ఆ గతుకుతూ తాగుతారో అట్లాంటి వారినే తీసుకోమని చెప్పి యుద్ధంలోనికి గిద్యోనికి చెప్పినప్పుడు అలా తాగిన వారు ఎంతమంది అయ్యారంటే చివరికి 300 మంది తేల్తారండి. గిద్యోని దగ్గర 30,000 మందిలో నుండి 300 మందికి సైన్యం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇంకా గిద్యోనికి ఎంతో భయంగా ఉంటుంది. ఏంటి, నేను 30,000 మందితో వెళ్ళి మిద్యానీలను యుద్ధం చేసి జయిద్దామని అనుకుంటే ప్రభువారు ఇన్ని పరీక్షలు పెట్టి ఇన్ని టాస్కులు పెట్టి నాకు చివరికి 300 మందికి చేసేశారు. ఇప్పుడు నేను ఎలా జయించేది, ఇప్పుడు నేను ఎలాగా వీళ్ళతో పోరాడేది? ఖచ్చితంగా మేము పోరాడలేం, మా వల్ల కాదు, నాకు సైన్యం ఉంటేనే నేను ఎలా గెలుస్తానో అని భయపడ్డాను. అసలు ఇప్పుడు సైన్యమే లేదు, ఈ 300 మందితో నేనేం గెలిచేది? ఏం చేయాలని దేవుడు నన్ను ఈ విధమైనటువంటి పరీక్షలు గుండా నడిపిస్తున్నాడు అని అతను కలవరపడిపోతాడండి. మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, నాకు తగినంత డబ్బులు లేవు, నేను ఎలాగ ఈ రోగాన్ని జయించగలుగుతాను, నాకు తగినంత సామర్థ్యం లేదు, నేను ఎలా పిల్లల్ని కనగలుగుతాను, నాకు ఏం లేకుండా నేను ఏం చేయగలుగుతాను, నాకు తగినంత జ్ఞానం లేదు, నాకు ఎలాగో ఉద్యోగం వస్తుంది, నాకు ఒక్క ఉద్యోగం కూడా రాదు, నాకు జ్ఞానమే లేకుండా నాకు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంత పోటీ ప్రపంచంలో నాకున్నటువంటి తెలివితో నాకున్నటువంటి శక్తితో నాకున్న చదువుతో నేను గెలవలేకపోతున్నా, నేను ఏం చేయాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, నా వల్ల కావట్లేదు,
అని అనుకుంటాం మనం చాలాసార్లు. మనం అనుకుంటాము మన జ్ఞానంతో, మన తెలివితో, లేకపోతే మనకున్నటువంటి వాటితో మనం చేయగలమేమో అని అనుకుంటాం. కానీ ప్రభువారు కొన్ని సార్లు అవన్నీ పని చేయకుండా ఉండేలాగా చేయగలుగుతారండి. చేస్తారు మనం బయటికెళ్ళినప్పుడు. అవన్నీ కాదు, నువ్వు నన్ను చూడు అన్నట్లుగా చేస్తారు. ఇక్కడ గిద్యోనుకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఎదురైంది. నీకున్న సైన్యాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. నాకింత సైన్యం ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళందరినీ నేను పంపించేశా. ఇప్పుడు నీ దగ్గర మిగిలింది కేవలం 300 మందే. ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్లుగా గిద్యోనికే ఒక ప్రశ్న వేశారనమాట దేవాది దేవుడు. చూడండి, మనము అనుకుంటాము జనాలను చూసి, సంఖ్యను చూసి, లేకపోతే అది చూసి ఇది చూసి మనము ఏదో చెయ్యొచ్చు అని అనుకుంటాం. కానీ దేవుడు సంఖ్యను, జనాలను, డబ్బును, జ్ఞానాన్ని, తెలివితేటల్ని, అందాన్ని చూడండి. ఆయన మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తారు. ఏం చూస్తారండి? మనలో ఉన్నటువంటి విశ్వాసం. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు దేని మీద ఆనుకుంటున్నావు? నీ విశ్వాసం దేని మీద? నీ నమ్మకం దేని మీద? నువ్వు ఈ సమయంలో ఎవరిని నీ యొక్క ఆధారంగా చేసుకుంటున్నావు అనేది దేవుడు పరీక్షిస్తాడండి మనల్ని. ఇక్కడ గిద్యోను విషయంలో కూడా అదే జరిగింది. తను ఆ సంఖ్యను చూసుకుని భయపడిపోతున్నాడు. నాకున్న వాళ్ళు వెళ్ళిపోయారే, ఈ 300 మందితో నేనేం చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ గిద్యోనికి ప్రభు ఒక సూచన చూపించారు. అదేంటంటే మిద్యానీలందరూ కూడా ఆ మైదానం ప్రాంతంలో పడుకుంటారండి. పడుకున్నప్పుడు ఆ మిద్యానీలకి ఒక కళ చూపిస్తారు దేవుడు. ఏంటంటే మరి గిద్యోను దగ్గర నుంచి, ఇజ్రాయేల్ దగ్గర నుంచి ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి వాళ్ళ గుడారాల మీద పడినప్పుడు ఆ గుడారం అంతా కుప్పకూలిపోయిందంట. అలాంటి కళ వచ్చిందంట వాళ్ళకి, మిద్యానీలకి. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ యవల రొట్టె ఎవరో కాదు, గిద్యోను ఖడ్గమే మన మీదకు రాబోతుంది, మనందరం చనిపోతున్నాము, మనం ఇజ్రాయేలీల దేవుడికి చెక్కబోతున్నాము ఈరోజు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకు వచ్చినటువంటి కళ గురించి. ఆ మాటలన్నీ ప్రభువు వారు గిద్యోనికి వినిపిస్తారు. వినిపించినప్పుడు అప్పుడు గిద్యోనికి ధైర్యం వస్తుంది. ఓకే, నేను చేయగలుగుతాను. ఈరోజు దేవుడు వీళ్ళకి మా పైన భయాన్ని పుట్టించాడు, మేము వీళ్ళని చంపుతాము అనేటువంటి భయం వీళ్ళకి వచ్చిందని అంటే ఇక మనం చేయగలం దీన్ని అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి 300 సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి మరి చుట్టూ బూరలోదమని చెప్పి ఆ బూరలు ఊదుకుంటూ వెళ్ళినప్పుడు ఆ బూరల శబ్దానికి, ఆ దేవుని యొక్క స్తుతి పాటలకు వాళ్ళు భయపడిపోయి వాళ్ళల్లో వాళ్ళే చంపేసుకుని, ఎవరికి వాళ్ళల్లో వాళ్ళే ఒకటి పొరుగువాడు ఇంకొక పొరుగువాడిని చంపుకొని మొత్తం సైన్యం అంతా, మిద్యానీయుల సైన్యం అంతా కూడా ఆ రోజు చనిపోయారు. మరి మిద్యానీయుల దేశం అంతా, ఆ ఒక్క ప్రాంతం అంతా గిద్యోను తనతో ఉన్నటువంటి ఆ సైన్య సమూహం అంతా కైవసం చేసుకున్నారు. హల్లెలూయా. సౌలు కూడా ఇట్లాగే అనుకున్నాడు, నా దగ్గర సామర్థ్యం లేదు, నా దగ్గర శక్తి లేదు, బలవంతులు లేరు, గొల్యాతుని నేను అట్లా పడగొట్టాలి, ఏం చేసి నేను పడగొట్టాలి అని అనుకున్నాడు. కానీ దావీదు వచ్చి ఒక చిన్న వడిసెల రాయి తీసుకొచ్చి ఆ వడిసెల రాయిని విసిరి మరి గొల్యాతు మీద వేసినప్పుడు బోర్ల బొక్కల పడి గొల్యాతు అక్కడికక్కడే చచ్చిపోయాడు. దావీదు నమ్మింది నేను యుద్ధ వీరున్నా, నాకు తెలివితేటలు ఉన్నాయా, ఇంత పెద్ద యోధుడిని నేను ఎలా చంపగలను అని తను ఆలోచించింది ఏంటంటే, నాలో దేవుడు ఉన్నాడు, నాలో ఉన్న విశ్వాసము దేవుని విశ్వాసము, నేను గొల్యాతునేంటి అంతకన్నా గొప్ప వాళ్ళనే జయించగలిగినటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నాతో ఉన్నప్పుడు ఇలాంటి వారిని ఇంకో 10,000 మందినైనా నేను జయించగలను. ఇది ఆయన వల్ల సాధ్యము, ఆయన కృప వల్ల సాధ్యం, కానీ నా వల్ల కాదు అని అనుకున్నాడండి దావీదు. అందుకనే సౌలుకి గొప్ప వీరులకి కూడా అందనటువంటి ఆ భాగ్యము, ఆ గొల్యాతును చంపేటువంటి ఆ జ్ఞానము లేకపోయింది, కానీ దావీదుకు వచ్చింది. ఎందుకంటే దావీదు ఆశ్రయించింది దేవుణ్ణి. ఈరోజు ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మాటలు మనకేం సెలవిస్తున్నాయంటే, యుద్ధము యెహోవాదే. ఏంటండి? యుద్ధము యెహోవాదే. మనము ఊరక నిలుచుండి చూచినప్పుడు రక్షింపబడతాము. అర్థమవుతుందండి? మనము ఊరక నిలుచుండి చూస్తున్నప్పుడు
మనకు రక్షణ వస్తుందంట. ఇక్కడ నిర్గమాకాండము 14వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉందండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఇలాగ రాయబడింది. చూద్దాం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతారా ఎవరైనా? హల్లెలూయా. చూసారా? ఇక మీరు చూసినటువంటి ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. మీరు ఊరక నిలుచుండి చూడండి. యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయును. హల్లెలూయా. మన పక్షముగా యుద్ధం చేసేవాడు ఎవరండి? దేవుడు. మనం చేయలేము, మన వల్ల కాదు. ఒక్కొక్కసారి మన బంధువులు, మన యొక్క రక్త సంబంధికులు మనకు దూరం అయిపోయినప్పుడు, మనం ఒంటరి వాళ్ళం అయిపోయినప్పుడు మనకి దేవుడి విలువ ఏంటో అర్థమవుతుంది. దేవుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితులు మనకప్పుడు ఎదురవుతాయి. నాకు వ్యక్తిగతంగా నేను ఇలాంటి పరిస్థితులు చాలా చూశానండి. నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు మరి నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను ఆయనను సొంత రక్షకుడిగా చేసుకున్నానని చెప్పినప్పుడు మరి నా రక్త సంబంధికులు నాతో కొంచెం కఠినంగా వ్యవహరించారు. నాతో మాట్లాడలేదు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను చాలా సంవత్సరాలు. మరి ఎవరి మాటలు లేవు, ఎవరి ఫోన్ కాల్స్ లేవు. కేవలము నేను నా దేవుడు అన్నట్లుగా అయిపోయింది నా ప్రపంచం అప్పుడు. అయితే అటువంటి సమయంలో నేను దేవుణ్ణే నా స్నేహితుడిగా చేసుకున్నాను. ఆ టైంలో ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిదీ నా దేవునితో నేను సంభాషించుకోవడము ప్రారంభించుకున్నాను. ఆ రోజు నుంచి ఫోన్ చేసి మాట్లాడాలన్నా, లేకపోతే నా సమస్యల గురించి, నా బాధల గురించి చెప్పుకోవాలన్నా, ఎవరికి ఫోన్ చేసినా సరే ఒకటే మాట అనేవారు, నువ్వు మతం మార్చుకున్నావు, నువ్వు మమ్మల్ని కాదనుకొని నువ్వు ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నావు, సో నీ బతుకు నువ్వే బతుకు, నీ ఇబ్బందులు నువ్వే పడు, మాకు ఏం చెప్పొద్దు అని చెప్పి కఠినంగా మరి వాళ్ళు చాలా కటువుగా మాట్లాడేవారు, గాయపరిచేలాగా. చాలా బాధపడ్డాను స్టార్టింగ్లో. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటయ్యా అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు ప్రభు అన్నారు, మనుషుల్ని చూసి నువ్వు ఎందుకు బాధపడతావు, వాళ్ళు దూరం అయిపోయారని నువ్వెందుకు దిగులు పడతావు. నేను అప్పటి వరకు అనుకున్నాను నాకు నా పేరెంట్స్ ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, తర్వాత దేవునిలో వచ్చాను అని చెప్పాను, మొత్తం నేను ఎవరైతే ఉన్నారు అని అనుకున్నానో వాళ్ళందరూ దూరం అయిపోయారండి. ఒక్కొక్కళ్ళు మొత్తం అందరూ దూరం అయిపోయారు. దూరం అవ్వడమే కాదు, రివర్స్లో మరి నా గురించి చీప్గా మాట్లాడడం, నా గురించి చాలా తూలనగా మాట్లాడడం స్టార్ట్ చేశారు నా గురించి. ఈ హల్లెలూయా బ్యాచ్లోకి వెళ్ళిపోయింది. ఏంటండి, ఏం బ్యాచ్లోకి వెళ్ళిపోయానంట? నేను హల్లెలూయా బ్యాచ్లోకి వెళ్ళిపోయానంట. నాకు ఆ మాటలు ఇప్పుడు వింటుంటే నవ్వు వస్తున్నాయి, కానీ స్టార్టింగ్లో చాలా ఏడ్చాను నేను. హల్లెలూయా బ్యాచ్లోకి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి నా గురించి చాలా చీప్గా మాట్లాడినప్పుడు కొద్ది సంవత్సరాలు, దగ్గర ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల వరకు నేను కృంగుదలలో, డిప్రెషన్లోనే బ్రతికాను. అప్పుడు ప్రభువారు నన్ను అన్నారు, నా కుమార్తె, నీవు నా దృష్టిలో నీ హృదయము ఎంతో అందంగా ఉంది, నువ్వు ఎంతో సౌందర్యంగా కనబడుతున్నావు. బహుశా మనుషుల దృష్టిలో నువ్వు చాలా తక్కువగా కనపడచ్చేమో, నువ్వు చాలా చీప్గా కనపడచ్చేమో, కానీ నా దృష్టిలో, నా కనుల ఎదుట నీ హృదయము చాలా పరిశుద్ధంగా ఉంది, చాలా అందంగా ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ మాట చెప్పినప్పుడు అండి, కీర్తనల గ్రంథము 40 అధ్యాయంలో ఉంటుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరినవాడు, నువ్వు నీ తండ్రి ఇంటిని మరువు అని చెప్పాడు ప్రభు నాతో. ఒకరోజు రాత్రి నేను బాధపడుతున్నప్పుడు, నువ్వు నీ తండ్రి ఇంటిని నువ్వు మరిచిపోయినప్పుడు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థమవుతుంది అని అన్నప్పుడు, ఆ రోజు ఆ మాటలను బట్టి నేను నిజంగా ఒక గొప్ప వెలుగు నా పైన దిగినట్టు అనిపించిందండి. ఆ వెలుగులో నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నాను. అక్కడికక్కడే మోకాళ్ళ మీద పడి దేవునితో ఆ రోజు నుంచి కూడా మరి ప్రతిదీ చెప్పుకోవడం స్టార్ట్ చేశా. మనుషులు వదిలేశారు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని నేను ఇంక ఏడవలేదు. ఒంటరిదాన్ని అయిపోయానని అనుకోవాలా.
ఒంటరితనము కేవలం నా శరీరానికే, కానీ నా హృదయానికి, నా మనస్సుకు, నా ఆత్మకు నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాతో ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరిదాన్ని అవుతాను అనే ఫీలింగ్ నాలోకి వచ్చేసింది. అప్పటి నుండి కూడా నేను ఏ రోజు కూడా మనుషులు వదిలేసిన, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు పోయినా, లేకపోతే ఇల్లు పోయినా, ఆస్తిపాస్తులు పోయినా, ఎవ్వరు నన్ను వదిలిపెట్టేసినా సరే నేను దేనికి కూడా చలించనండి. ఒక బండరాయి అయిపోయినట్టు అయిపోయింది నా హృదయం ఆ రోజు నుంచి. నాకు ఆ అనుభవాన్ని దేవుడు ఎందుకు నేర్పించాడంటే, ఆ రోజు అందరూ అలాగా విడిచిపెట్టేసిన అనుభవాన్ని దేవుడు నాకు ఎందుకు తీసుకొచ్చాడంటే, నేను నా హృదయంలో, నా మైండ్లో గట్టిగా నిశ్చయించుకోవాలి. ఏమని అంటే, నాకు దేవుడు తప్ప ఇంక ఎవ్వరూ కాదు గొప్పవాళ్ళు. ఆయనే, నేను ఏదైనా నా జీవితంలో ఏదైనా జరగాలంటే ఆయన వల్లనే జరుగుతుంది. నేను ఏం చేయలేను, ఆయన వల్లనే, ఆయన కృప వల్లనే నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక అనుభూతిని, ఒక ఫీలింగ్ని నాలోకి తీసుకొచ్చాడు ప్రభు ఆ రోజు. నాకు ఆ అనుభవం తీసుకొచ్చింది. నేను ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్తానంటే, మీరు నన్ను ఆ రోజు విడిచిపెట్టినందుకు నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. మీరు కనుక విడవకపోయి ఉంటే, మీరు నాతో అలా కఠినంగా ఉండకపోయి ఉంటే నేను ఏమి తెలుసుకోలేకపోయేదాన్ని, దేవుణ్ణిలో నేను ఎదగకపోయేదాన్ని అని చెప్పి నేను ఎప్పుడు వాళ్ళని తిట్టను, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోను. కానీ యోసేపుకి ఎలాంటి అనుభవం ఎదురైందో యాజ్ ఇట్ ఈస్గా నాకు అదే అనుభవం ఎదురైంది. ఆ రోజు నేను బాధపడ్డాను, వాళ్ళందరూ వదిలేశారే, చేశారని. కానీ ఇప్పుడు నాకు అది మంచి అనుభవాన్ని, ఒక మంచి సాక్ష్యాన్ని తీసుకొచ్చింది. దేవుడే ఆధారము అనేటట్లుగా నాకు అయిపోయింది. ఆయన ద్వారానే, ఆయన కృప వల్లనే అన్నట్లుగా అయిపోయింది నా లైఫ్. హల్లెలూయా. సో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మీతో కూడా చెప్తున్నారు, ఆయన కృప వల్ల ఉంటేనే, ఆయన కృప ఉంటేనే, ఆయన ఆశీర్వాదము ఉంటేనే మన సమస్యలను మనము జయించగలుగుతాము. మనకు ఏదో పోయిందని, ఎవరో మనల్ని నమ్మిన వాళ్ళు మనం మోసం చేశారని, మన బంధువులు మనకు సపోర్ట్ చేయట్లేదని, మనకు డబ్బు లేదని, లేకపోతే అది లేదని, ఇది లేదని దయచేసి మీరు బాధపడకండి. ఏమీ లేకపోయినా సరే దేవుడు మిమ్మల్ని ఎత్తి ఉన్నత శిఖరం మీద కూర్చోపెట్టగలడు. నమ్మితే మీరు ఆమెనని చెప్పండి. ఏం లేకపోయినా సరే, మీ దగ్గర ఒక చిల్లి గవ్వ లేకపోయినా సరే, మీరు కనుక విశ్వాసం ఉంచితే, మీరు కనుక నా దేవుడు నాకు చెయ్యగలడు అనే ఒక గొప్ప ధైర్యం కనుక మీకు ఉంటే, ప్రభువు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక గొప్ప ఉన్నత శిఖరం మీద మిమ్మల్ని కూర్చోపెట్టగలడు. అది కేవలము మీ విశ్వాసం మీద పడి ఉంటుంది. బయట ఉన్న పరిస్థితులు అన్నీ మారాలంటే లోపల ఉన్నటువంటి మీ విశ్వాసం మారాలి. హల్లెలూయా. బయట పరిస్థితులు మారట్లేదు, మీ జీవితం ఎప్పట్లాగానే ఉందంటే లోపల మీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము అనేది ఇంకా సరిగా లేదు, అది మార్పు చెందలేదు అని అర్థం. సో మొట్టమొదటిగా దేవుణ్ణి మీరు చూసేటువంటి ఆ కోణాన్ని మనము మార్చుకోవాలి. దేవుడు చేయగలడు అనేటువంటి ఆ ఒక నిబ్బరమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ ఎఫెసీయుల గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. ఆ ఒక్క మాట చదివి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. హల్లెలూయా. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని బట్టి మనము బలవంతులుగా ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. ఆయన శక్తి ద్వారానే, ఆయన యొక్క కృప ద్వారానే మనము మన సమస్యలను జయించగలుగుతాము. గిద్యోను కూడా అట్లాగే జయించాడు. తన యొక్క యుద్ధంలో సైన్య సమూహము కేవలం 300 మందే ఉన్నారు. కానీ మీరు ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆ 7వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. మిద్యానీయులు, వారి యొక్క రథములు, వారి యొక్క సమూహము మరి లెక్కకు మించినటువంటి సైన్య సమూహం ఉందంట అక్కడ. వాళ్ళందరినీ చూసినప్పుడు గిద్యోనికి భయం వేసింది, ఇంతమందిని ఎట్లా జయించాలి మనం అని. కానీ దేవుడు కేవలం 300 మందితో ఒక గొప్ప యుద్ధాన్ని అక్కడ జరిగించాడు. ఈరోజు ప్రభువు వారు మీతో కూడా మాట్లాడుతున్నాను. నీ దగ్గర ఏం లేకపోయినా సరే నేనున్నాను నీతో, నేను నీతో ఉన్నాను, నేను నీతో నడుస్తాను, నేను నీ ఇంట్లో ఉన్నాను, నేను నీ హృదయంలో ఉన్నాను, నేను నీ వైవాహిక జీవితంలో ఉన్నాను, నేను ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని, నేను ఉద్యోగాన్ని ఇచ్చేవాడిని నేను. హల్లెలూయా.
మీ వైవాహిక జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిని నేను. నా ద్వారానే, నా శక్తి ద్వారానే నువ్వు బలాన్ని పొందుకుంటావు. నా సామర్థ్యం ద్వారానే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నేనే నిన్ను దీవించగలిగిన వాడను. నువ్వు ఊరక నిలుచుండి నా ఎదుట నువ్వు మౌనంగా ఉన్నట్లయితే, నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉన్నట్లయితే, దేవుడు నీ శత్రువులు జయించుటకు నీకు శక్తినిస్తాడు. నీ అనారోగ్యం అనే శత్రువుని జయించగలుగుతావు. నిరుద్యోగం అనే శత్రువు నువ్వు జయించగలుగుతావు. పిల్లలు లేరు అనేటువంటి శత్రువును నువ్వు జయించగలుగుతావు. డబ్బు లేదు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అనేటువంటి శత్రువును నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఉన్నవాడు అనువాడు మనకు తోడే ఉన్నాడు. ఈరోజు ఉన్నవాడు అనువాడు అనే ప్రభువు మనకు తోడే ఉన్నాడు. ఉన్నవాడు మనతో ఉన్నప్పుడు మనకు అన్నీ ఉంటాయండి. నాకు ఈ మాట అంటే చాలా ఇష్టం. ఉన్నవాడు మనతో ఉన్నప్పుడు మనకు అన్నీ ఉంటాయి. ఆయన లేని వారికి కొరత, ఆయన లేని వారికి పేదరికం, ఆయన లేని వారికి దారిద్రం. కానీ ఆయన ఎవరితో ఉంటాడో, ఆయన ఎవరిలో ఉంటాడో వాళ్ళు కొరతలో, పేదరికంలో, దారిద్రంలోనికి వెళ్ళరు, అప్పుల బాధల్లోనికి వెళ్ళరు. ఆయనతో మీరు నడుస్తున్నప్పుడు, ఆయనలో మీరు ఉంటున్నప్పుడు ప్రభు మీకు సమృద్ధిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. మీ శత్రువులను జయించుటకు మీకు శక్తినిస్తారు ఈ రాత్రి. హల్లెలూయా. మరి యుద్ధము యెహోవాదే. చెప్పండి ఒక్కసారి, యుద్ధము యెహోవాదే. నా యుద్ధాన్ని నేను కాదు, నా దేవుడు చేయబోతున్నాడు. నా అప్పులు నేను కాదు, నా దేవుడు తీరుస్తాడు. అప్పులున్న వాళ్ళు చెప్పండి, నాకు ఉద్యోగాన్ని దేవుడు ఇప్పిస్తాడు. నాకు సంతానాన్ని నా ఆరోగ్యం వల్ల, నా శక్తి వల్ల కాదు, దేవుడే నాకు సంతానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఈ మాటలు, మీ సమస్య ఏదైతే ఉందో, మీ జీవితంలో ఏ సమస్య అయితే మీరు పోరాడుతున్నారో ఆ సమస్యతో మీరు చెప్పండి. అర్థమవుతుందండి? మీకు అప్పులుంటే అప్పులతో మీరు చెప్పండి, నేనైతే ఈ అప్పులు తీర్చలేను కానీ నా దేవుడు తీర్చగలడు. నేనైతే ఈ నిరుద్యోగాన్ని జయించలేను కానీ నా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వగలడు. నేనైతే వివాహము చేయలేను, నా వల్ల కాదు, కానీ నాతో ఉన్న దేవుడు వివాహాన్ని చేయగలడు, వివాహాన్ని జరిగించగలడు. ఆయనకు శక్తి ఉంది, ఆయనకు సామర్థ్యం ఉంది అని మీరు ఒప్పుకున్నట్లయితే విశ్వాసంతో, ఆయన చేయగలడు అనే విశ్వాసం మీరు ఒప్పుకుంటే, ఈరోజు ప్రభు అంటున్నారు, గిద్యోనికి ఇచ్చినటువంటి విజయాన్ని, దావీదుకి ఇచ్చినటువంటి విజయాన్ని, మోషేకి ఇచ్చినటువంటి విజయాన్ని ఈరోజు ప్రభువారు మీకు కూడా ఆ గొప్ప విజయాన్ని ఇచ్చి మీ యొక్క సమస్యలలో మీరు జయాన్ని పొందుకునే విధంగా ప్రభువారు ఈ రాత్రి ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, యుద్ధము యెహోవాదే తండ్రి. అయా, నువ్వు కలిగి ఉన్న ఆ మహాశక్తిని బట్టి దేవా, మరి నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మేము బలవంతులుగా మార్చబడతాము అని ఎఫెసీయుల పత్రికలో రాయబడింది ప్రభా. యుద్ధము యెహోవాదే. నువ్వు ఊరక నిలుచుండి నువ్వు మౌనంగా ఉండుము, ఈ యుద్ధము నేడు నేను చేస్తాను అని మోషేతో నువ్వు చెప్తున్నావు. మరి గిద్యోనుతో కూడా అతనికి ఉన్నటువంటి సంఖ్యను బట్టి కాదు, అతనికి ఉన్నటువంటి జనాంగాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసంతో నువ్వు దేవుని వైపు నువ్వు ఎదురు చూసినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే ఈ మిద్యానులను నువ్వు జయించగలుగుతావు అని గిద్యోనుతో చెప్పినప్పుడు ప్రభా, మరి గిద్యోను నిన్ను నమ్మాడు ప్రభా. తనకున్నటువంటి జనాంగాన్ని బట్టి కాదు, కానీ మిద్యానులకు, ఆ శత్రువులకు, మరి ఇజ్రాయేలు పైన, ఇజ్రాయేల్ దేవుడి పైన భయాన్ని పుట్టించాడు ప్రభా. తండ్రి, మరి నువ్వు అంత గొప్ప దేవుడు ప్రభా. మరి ఈరోజు మా శత్రువులు అయినటువంటి ఈ అప్పులతో, ఈ అనారోగ్యముతో, నిరుద్యోగంతో, సంతానలేమితో మరి మేము మాట్లాడుచున్నాం. వాటికి భయాన్ని పుట్టించండి ప్రభా. మా జీవితాల్లో నుంచి వాటిని వెళ్ళగొట్టండి నజరేయుడైన యేసు నామములో దేవా. మరి అవి నువ్వు మాలో ఉన్న నిన్ను చూసి అవి పారిపోవాలి ప్రభా మా జీవితంలో నుండి. అయ్యా, ఇక మరి అన్నిటికీ కూడా అవి మమ్మల్ని బంధించకూడదు ప్రభా. మరి ఇక అన్నిటికీ కూడా అవి మమ్మల్ని ఏలుబడి చేయకూడదు ప్రభా. యేసు నామములో ప్రతి సమస్యను ఈ రాత్రి వెళ్ళగొట్టుచున్నాం తండ్రి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాదే. జయించువాడు మాకు తోడుగా ఉన్నప్పుడు, ఉన్నవాడు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు కొరత లేదు తండ్రి, మాకు లేమి లేదు ప్రభా, మాకు దారిద్రం లేదు తండ్రి, మాకు నిరుద్యోగం లేదు ప్రభా. ఇదిగో ప్రతి సమస్యను యేసు నామములో ఇక్కడి నుంచి వెళ్ళగొట్టుచుండగా, విశ్వాసముతో పలుకుచుండగా ఈ రాత్రి మా సమస్యలలో మాకు జయాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి, శక్తినివ్వండి, బలాన్ని దయచేయండి ప్రభా.
తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలండి. మరలా సోమవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మీటింగ్ ఉంటుంది. దయచేసి పాల్గొనండి. మరి ఈరోజు రాత్రి మా చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. దాని విషయం కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. మళ్ళీ మేము ఇప్పుడు చర్చికి వెళ్ళిపోతున్నాము. అంత మంచిగా జరగాలని, అందరూ ఆశీర్వదించబడాలని చర్చిలో కూడా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తం అయితే మరలా సోమవారం రాత్రి 8 నుంచి 9 వరకు మీటింగ్లో జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.